ఎవరై ఉండొచ్చన్నా? మాటి మాటికి ఆపకుండా కాల్ చేస్తుంది. ఒకసారి మాట్లాడిద్దామా? డాక్టర్ బాబు ఎలా కొడతాడో తెలుసుగా. అన్నా ఫోన్ వస్తోంది. తెలుసురా నాకు. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అవినాష్ ఎక్కడున్నాడు? ఐ నీడ్ టు స్పీక్ టు హిమ్ రైట్ నౌ. జస్ట్ గివ్ హిమ్ ద ఫోన్. అన్నా ఇంగ్లీష్ లో ఎరగదీస్తుందన్నా. అన్న ఏలిముద్ర కదా, ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది? నాకెందుకు రాదురా? ఇప్పుడు చూడు ఇంగ్లీష్ లో ఎలా ఎత్తాను. వీటిని లోపల నుండి ఎవరు విసురుంటారో? హలో, అది డాక్టర్. ఆ ఆపరేషన్ మా మదర్ కి చెకింగ్ లోపల. కాలింగ్ తర్వాత. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. అవును, థ్యాంక్ యూ. హలో, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఎరగదీసావన్నా. మాకు కూడా కొంచెం ఇంగ్లీష్ నేర్పించాను. పద. డాక్టర్ బాబు, మీరు నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ బాబు, అవును. డాక్టర్ బాబు, ఇప్పుడు నేను ఏదైతే విన్నానో అది నిజమే కదా? అవునని చెప్పాను కదా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా సౌందర్య? సౌందర్య, నువ్వు మళ్ళీ వచ్చావా? విన్నావు కదా, ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళి పెళ్లి కూతురులా ముస్తాబాబు. ఈరోజు నీ పెళ్లి. మీకు అసలు తెలీదు డాక్టర్ బాబు. మీరు నాతో పెళ్ళికి సరేనని చెప్పి
నా జీవితాన్ని సరిదిద్దారు. ఇప్పుడు నా నిస్సహాయత వల్ల నీకు సరే అని చెప్పాల్సి వచ్చింది. దీనివల్ల నీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడొచ్చు. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడంతో నేను కనే రాజకుమారుడి కలల్ని నిజం చేసినట్టే. వీళ్ళు నన్ను ఇలా బలవంతం పెడుతున్నారని నీకు ఏదో రోజు అర్థమైతే చాలు. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. మిమ్మల్ని ఎవరూ భయపెట్టి నాతో ఈ పెళ్లికి ఒప్పించలేదు. నేను ఏదో ఒకటి చేసి సౌందర్యకి నిజం చెప్పాలి. నువ్వు సౌందర్యకి నిజం బాగా గుర్తుపెట్టుకో, నా తమ్ముడి మీద ఒక్క దెబ్బ పడ్డా సరే మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నేను నా చెల్లెలతో పాటు మీకు కూడా నేను మాటిస్తున్నాను బావగారు. మీరిప్పుడే సౌందర్యాన్ని పెళ్లి చేసుకోండి. ఎవ్వరికి ఏ ఇబ్బంది రానివ్వను. దాన్ని పెళ్ళంటారా? బలవంత పెళ్లి. అది సౌందర్యకి తెలియకుండా. ఎందుకంటే నీకు కూడా తెలుసు, తనకి ఈ విషయం తెలిస్తే బలవంత పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. అందుకే చెప్తున్నాను, ఈ విషయం మా సౌందర్యకి తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టే నేను మిమ్మల్ని మర్యాదగా అడుగుతున్నాను. అదే నేను మీ తమ్ముడినైతే వాడి ఎముకలు. సౌందర్య, అమ్మా, ఏమైంది సౌందర్య? డాక్టర్ బాబు ఏమన్నారు? అంతా బానే ఉంది కదా? చెప్పు. అంతా బాగుందమ్మా. డాక్టర్ బాబు స్వయంగా చెప్పారు, ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. బాలా అంతా సరిగా చక్కపెట్టాడు. సౌందర్యకి ఈ విషయం తెలియనివ్వలేదు. డాక్టర్ బాబుకు సౌందర్యకి బలవంత పెళ్లి జరగబోతుందని. మంచిదైంది. నీ బుర్రలో ఉన్న అనుమానం అనే పురుగు పోయింది కదా. ఇప్పుడు ఈ పెళ్లికి నీకు సంతోషమే కదా? అరే అమ్మా, ఈ బట్టలు ఎంత బాగున్నాయి. ఇది నా కోసమేనా? ఏమైందమ్మా? లేదు సౌందర్య, నువ్వు ఈ బట్టలు వేసుకోకూడదు. ఎందుకు? నేనెందుకు వేసుకోలేను? ఎందుకంటే నీకు తెలిసింది కదా డాక్టర్ బాబు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని. కాని నేనేమి తెలుసుకోవాలనుకుంటున్నానంటే నీకు డాక్టర్ బాబుని పెళ్లి చేసుకోవాలనేది ఇష్టమా కాదా అని. నిజం చెప్పన్నా, డాక్టర్ బాబు చాలా మొండివాడు. ఒక పెద్ద కోపిస్టి. పొలంలో ఉండే ఎద్దులాగా ఎప్పుడూ ఆ కొమ్ములతో కోపంగానే ఉంటాడు. అయితే ఈ పెళ్లి వద్దని చెప్పనా? వద్దు తమ్మా, వద్దు 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 అంటే డాక్టర్ బాబు మనసు ఎంతో మంచిది. రోగులను ఎంత బాగా చూస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యమైంది, ఆయన ఆడ మగ అని తేడా చూడరు. మనుషుల మధ్య ఎలాంటి వివక్ష చూపరు. సమానంగా చూస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. అమ్మాయి కళ్ళల్లో నీటిని, మనసులోని మాటని రెండింటిని వినేవారు. ఇంకా డాక్టర్ బాబు అలాంటి వారే. ఆయన ఎవరి జీవితంలోకి వెళ్తారో వాళ్ళ జీవితంలో వెలుగుని నింపి అందంగా మారుస్తారు. అంటే దీని అర్థం ఈ పెళ్ళంటే నీకిష్టమనే కదా? అమ్మా, ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
డాక్టర్ బాబు ఎవ్వరి ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోవడం లేదు కదా. ఎందుకంటే పంట ప్రతి కాలానికి మారుతుంది, కానీ పెళ్ళనేది 7 జన్మల బంధం కదా. అవును కదా? నాకు తెలుసు డాక్టర్ బాబు చాలా మంచివారు. అందుకే నేను ఏమీ చెప్పలేదు. ఈ రహస్యం నీ పెళ్ళయ్యే వరకు రహస్యంగానే ఉంచాలి. డాక్టర్ బాబు చూడండి, మీకోసం షేర్వాణి తీసుకొచ్చాం. ఇందులో మీరు అదిరిపోయే పెళ్లి కొడుకులా ఉంటారు. చెప్పాలంటే అదిరిపోతారు. సూపర్ స్టార్, అది కూడా ఇంటర్నేషనల్, దేశవాళీ కాదు. బావగారు మీరు అసలు దుమ్ము లేపేస్తారు. చూడన్న తను మళ్ళీ కాల్ చేస్తోంది. ఓసారి మాట్లాడిద్దాం. ఎన్నిసార్లన్నా మోగనివ్వు, ఫోన్ ఎత్తద్దు. అలాగే అన్నగారు. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే హాసిని ఇంకా మా ఫ్యామిలీ ఇక్కడికి పోలీసుల్ని తీసుకొస్తారు. అప్పుడు మీరు ఇంకేం చేయలేరు. నన్ను మాట్లాడివ్వండి, నేను వాళ్ళకి నచ్చ చెప్తాను. అయితే సరే, త్వరగా మాట్లాడి నచ్చ చెప్పండి. కానీ జాగ్రత్త, ఇక్కడ మీ నోరు జారిందో అక్కడ మీ తమ్ముడి ప్రాణాలు పోతాయి. స్పీకర్లో హలో అవినాష్, ఎక్కడున్నావు నువ్వు? నా ఫోన్ ఎత్తడం లేదు, కనీసం చేయడం లేదు, కాల్ బ్యాక్ కూడా లేదు, మెసేజ్ కూడా లేదు. అంత బానే ఉంది కదా అక్కడ? నీకేం కాలేదు కదా? నాకు చాలా కంగారుగా ఉంది. ప్లీజ్ త్వరగా చెప్పు, ఏమైంది? ఏమవుతుంది? ఓ యాక్చువల్లీ డ్రైవ్ చేస్తున్నాను. ఇంకా ఈ విలేజ్లో నెట్వర్క్ గురించి నీకు తెలిసిందేకా, అందుకే మాట్లాడలేకపోయాను. బట్ యూ డోంట్ వరీ, నేను ఈశ్వర్ బాగానే ఉన్నాం. నిజమేనా? ఎందుకంటే నీ మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. చాలా చాలా నీరసంగా మాట్లాడుతున్నావు. అదేంటంటే ఈరోజు చాలా పనుండే, ఇంకా ఇంత దూరం డ్రైవ్ చేస్తున్నాను కదా, అందుకే అలసిపోయాను అంతే. సరే ఒకటి విను, పంతులు గారు చెప్పారు నిశ్చితార్థంతో పాటు ఈరోజు బొట్టు పెట్టే ఆచారం కూడా ఉందని. నాకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ పేరు మీద బొట్టు పెట్టుకోవాలనుంది. నువ్వు కంగారు పడక హాసిని, నీ నుదుటి మీద నా పేరు యొక్క కుంకుమ బొట్టు తప్పకుండా చేరుతుంది. అవినాష్, నువ్వు ఇక త్వరగా వచ్చేసాయి. ఒక్కసారి నేను నిన్ను చూసానంటే నా మనసు కుదుట పడుతుంది. ప్లీజ్ త్వరగా వచ్చేయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ ఆశని ఎవరు బావగారు? నాకు కాబోయే భార్య. ఒకవేళ పోలీసులు ఇక్కడికి రాకూడదని అనుకుంటే ఈశ్వర్ని తన దగ్గరికి పంపించాలి, అది కూడా కుంకుమ డబ్బాతో పాటు. సరే వదిలేస్తాం, కుంకుమ డబ్బాని కూడా పంపిస్తాం. మీ వాడితో మావాడు వెళ్తాడు. ఎందుకంటే కారు నడపడం అతను ఒక్కడికే వచ్చు. ఈశ్వర్ గనక జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటే ఆ తర్వాత నేను కూడా ఈ బలవంతపు పెళ్లి నుండి పారిపోవచ్చు. పోలీసుల్ని తీసుకొని కపురియా గ్రామానికి రండి. అన్నా, ఒకవేళ ఈ కుంకుమని ఆ పట్టణంలో ఉండే అమ్మాయి కూడా పెట్టుకుంటే అప్పుడు ఆమె కూడా ఇతని భార్య అయిపోద్ది కదా. నిజమే. అప్పుడు మన సౌందర్య పెళ్లి సంగతి ఏంటి? ఈ కుంకుమ డబ్బాని మీరే పడేస్తే బాగుంటుందనిపిస్తుంది. అవునన్నా, అప్పుడు ఈ సింధూరం ఉండదు, సౌందర్య ఏ ఇబ్బంది పడాల్సిన అవసరమూ ఉండదు. మీరు అస్సలు కంగారు పడకండి. ఈ సింధూరం డబ్బా పట్నం మేడం దగ్గరికి చేరేలోపే డాక్టర్ బాబు మన సౌందర్య నుదుటిన కుంకుమ బొట్టు పెట్టేసి ఉంటాడు. అతన్ని పంపించనివ్వు. చూడు ఈశ్వర్, జాగ్రత్త, తనకి ఏమీ కాకూడదు.
చల్లగా ఉండమ్మా. అచ్చు చూడ్డానికి అచ్చు లక్ష్మీదేవిలా కనిపిస్తున్నావు సౌందర్య. నీకు ఎవరి దిష్టి తగలకూడదు. రే చిన్న, ఈ పంతులు గారు ఎక్కడా? వస్తున్నాడు వస్తున్నాడు. పెళ్లి త్వరగా కానివ్వాలి. ఎందుకంత తొందర? పెళ్లి తంతులు చెయ్యొద్దంటారా? కాళ్ళు పళ్ళెంలో పెట్టండి. అమ్మా, ఇదంతా ఇప్పుడెందుకు? పెళ్లిలో డాక్టర్ బాబు 7 ప్రమాణాలు చేయబోతున్నారు. మరి మేము ఒక్క తంతు చెయ్యొద్దా? అమ్మా, ఈ తంతులు గీతలు పక్కన పెట్టు. నేరుగా పెళ్లి 7 అడుగులు వేయిద్దాం. ఇప్పుడేమైందమ్మా? ఇదేమైనా బలవంతపు పెళ్ళ? తొందరగా చెయ్యడానికి ఇది ఇష్టపూర్వకంగా జరుగుతోంది. ఏంటి డాక్టర్ బాబు, ఈ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? చెప్పు డాక్టర్ బాబు, ఇది బలవంతమేం కాదు కదా? మీ తమ్ముడి మీద ఒట్టేసి నిజం చెప్పండి. మీకు ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా డాక్టర్ బాబు? ఒకవేళ అబద్ధం చెబితే మీరు మీ తమ్ముడి శవాన్ని చూడాల్సి వస్తుంది. ఏమైంది డాక్టర్ బాబు? అవును, ఈ పెళ్లి నా ఇష్టంతోనే చేసుకుంటున్నాను. అలా అయితే ఈ పెళ్లి తంతు చేయడం చాలా ముఖ్యం. ముందు ఆ పళ్ళెంలో మనం పెళ్లి కొడుకు పాదాలు కడగాలి. ఆ తర్వాత అదే పళ్ళెంలో సౌందర్య పాదాలు కడగాలి. పద బాలా, నువ్వు తంతు మొదలుపెట్టు. దీని అవసరం ఏం లేదు. అయ్యో, ఎందుకు అవసరం లేదు? మీరు మా బావగారు కదా, మేము మీ పాదాలు కడగాలి. పెళ్లి తంతులో ఇదొక భాగం. ఇలా పెట్టండి. ముందు ఆ పళ్ళెంలో మనం పెళ్లి కొడుకు పాదాలు కడగాలి. ఆ తర్వాత అదే పళ్ళెంలో సౌందర్య పాదాలు కడగాలి. నేను ఈ ఎరుపు రంగుతో సౌందర్యక బలవంత పెళ్లి యొక్క నిజం రాసి పంపిస్తాను. ఆ పళ్ళెమిటివు సౌందర్య తంతు కూడా పూర్తి చేయాల్సి ఉంది.
నేను కూడా ఈ బలవంతపు పెళ్లికి విరుద్ధమే. ఈ పల్లెం సౌందర్య దగ్గరికి వెళ్ళినప్పుడు తను తప్పకుండా చదువుతుంది మాకు బలవంత పెళ్లి జరుగుతోందని. అప్పుడు తను ఈ పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోదు.